హాయ్ చిల్డ్రన్, ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడన్నా, మనం నిన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నేర్చుకున్నాం కదా నిన్నటి క్లాస్లో. సో ఈరోజు మనము ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం రండి పిల్లలు. ఫస్ట్ వన్ చూడండి, ధ్రువ్ హ్యాజ్ స్మాల్ హౌస్. ధ్రువ్ హ్యాజ్ స్మాల్ హౌస్. ధ్రువ్కి స్మాల్ హౌస్ ఉందా? కాదు కదా పిల్లలు, బిగ్ హౌస్ కదా. సో ఫాల్స్. ద విండోస్ ఆఫ్ ద హౌస్ ఆర్ పెయింటెడ్ ఇన్ బ్రౌన్ కలర్. విండోస్ ఏ కలర్లో పెయింట్ చేశారని నేర్చుకున్నాం పిల్లలు? బ్రౌన్ కలర్. సో ట్రూ. హీ కీప్స్ హిస్ పెట్స్ ఇన్సైడ్ ద రూమ్. పెట్స్ని ఎక్కడ పెడుతున్నారు? రూమ్ లోపల పెడుతున్నారా? కాదు కదా, ఎక్కడ? లాన్లో పెడుతున్నారు. సో ఫాల్స్. దే కాల్ దేర్ హౌస్ యాజ్ స్వాగ్. అంటే ఏంటి? స్వర్గం. మా ఇల్లే మాకు స్వర్గము అని అన్నారు కదా పిల్లలు. సో ఏంటి అంటే ఇది ట్రూ. కాబట్టి చూడండి ఒకసారి, ధ్రువ్ హ్యాజ్ ఏ స్మాల్ హౌస్. ధ్రువ్కి స్మాల్ హౌస్ ఉందా? కాదు కదా, బిగ్ హౌస్. సో ఫాల్స్. The windows of the house are painted in brown color. True. He keeps his pets inside the room. False. They call their house as a swag. So చూడనా, మీకు నెక్స్ట్ పేజ్ టర్న్ చేసుకుంటే 7 vegetables names are hidden in the given puzzle that you can grow in your kitchen garden. Find them out and encircle them. One had been done for you. అంటే మీకు ఇక్కడ 7 వెజిటేబుల్స్ ఇచ్చాడు చూడనా. టమాటో, లేడీస్ ఫింగర్, బ్రింజాల్, క్యారెట్, రాడిష్, క్యాబేజ్ ఇవన్నీ ఇచ్చారు కదా. సో మీరు ఏం చేయాలి అంటే, స్పినాచ్, తోటకూర, స్పినాచ్, క్యాబేజ్ ఇవన్నీ ఇచ్చారు కదా. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంట? ఇందులో ఉన్నాయంటున్నానా. సో చూసి మీరు వాటిని ఏం చేయాలి అంటే, నీట్గా మీరు ఏం చేయాలి అంటే వాటిని అండర్లైన్ చేయాలి. సో చూడడానికి ఇక్కడ స్పినాచ్ కనిపిస్తుంది నాకు. సో అలాగే స్పినాచ్. నెక్స్ట్ క్యాబేజ్ ఎక్కడుందో చూడండి. ఇక్కడ ఆల్రెడీ రాడిష్ చేసి ఇచ్చేసారు. సో ఇక్కడ నేను ఒకటి చెప్పాను మీకు, స్పినాచ్ చెప్పాను, నాకు క్యాబేజ్ కనిపించింది. సో అయినా నేను మీకు చెప్పట్లేదు నాన్న, మీరు మీ ఓన్గా ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి, క్యాబేజ్. నేను మీకు 2 చెప్తున్నాను, స్పినాచ్ చెప్పాను, క్యాబేజ్ చెప్పాను. రాడిష్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు కాబట్టి ఇటు సైడ్ ఉన్న 4, ఇటు సైడ్ ఉన్న టమోటో, లేడీస్ ఫింగర్, బ్రింజాల్, క్యారెట్. సో మీరు ఈ 4 కూడా ఇందులో ఐడెంటిఫై చేసి రాస్తారు. నీట్గా ఎన్సర్కిల్ చేసి వెజిటేబుల్ నేమ్స్ చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.